హాయ్ అండి అందరికీ. ముందుగా మామిడికాయ ముక్కల్ని నీట్‌గా వాష్ చేసుకొని, ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ జీలకర్ర, 4 స్పూన్స్ ఆవాలు, 1 ½ టీ స్పూన్ మెంతులు వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని మిక్సర్ జార్‌లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు అదే మిక్సర్ జార్‌లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి చాలా హీట్ చేసుకోవాలి. తర్వాత హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కల్లో పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి, 1 కప్పు కారము, 1 కప్పు ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టాలి. తర్వాత ఇప్పుడు ఆయిల్‌లో జీలకర్ర, ఆవాలు వేసేసి ఆ ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్లో వేసేసి మంచిగా కలుపుకొని తర్వాత ఒక బట్ట కప్పేసుకొని 3 డేస్ పక్కన పెట్టేసుకోవాలి. 3 డేస్ తర్వాత చూడండి ఆయిల్ మంచిగా ఊరుతదనమాట. ఇప్పుడు దీన్ని మనకి ఒక బాక్స్‌లలో పెట్టేసుకొని అందులో అన్నం వేసుకొని తింటే టేస్ట్ అయితే యమ్మీ యమ్మీగా వచ్చేసింది.